ఇండియన్ ఆర్మీ కోసం డిఆర్డీఓ ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హైపర్సోనిక్ మిసైల్ ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణి ప్రయోగం ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించారు. ఈ పరీక్షతో భారత్ కూడా దీర్ఘ శ్రేణి హైపర్సోనిక్ క్షిపణులున్న దేశాల సరసన చేరింది. ఈ క్షిపణి పేలోడ్స్ 1500 కిలోమీటర్ల మేర తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ఇది లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్. డిఆర్డీఓ రూపొందించిన ఈ మిసైల్ 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా గురి తప్పకుండా చేరుకోగలదు. ఈ పరీక్షలో హైపర్సోనిక్ మిసైల్ గురి తప్పకుండా 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించి ధ్వంసం చేసింది. ఈ క్షిపణి భారత సాయుధ బలగాలకు ముఖ్యంగా నావికా దళానికి అదనపు సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇప్పటికే రష్యా సహాయంతో క్షిపణుల తయారీలో యాక్టివ్గా ఉన్న భారత్ ఇప్పుడు సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన మరో అస్త్రాన్ని భారత్ అమ్ముల పొదిలో చేర్చింది. ఈ క్షిపణి అమెరికా టోమాహాక్ క్రూయిజ్ తో పోలుస్తున్నారు. One now. One now. ఈ పరీక్ష సమయంలో క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుంచి జాగ్రత్తగా ట్రాక్ చేశారు. చివరి దశలో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డిఆర్డీఓ తెలిపింది. హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ లో దీన్ని రూపొందించారు. దేశంలోని ఇతర డిఆర్డీఓ ల్యాబ్లు, పరిశ్రమలు సహకరించాయి. సైనిక దళాలకు చెందిన కీలక అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరిగింది. One now.